తింటే గ్యారెలే తినాలే, చూస్తే తెలంగాణ అసెంబ్లీలా రేవంత్ కేటీఆర్ నడుమ మాటల యుద్ధమే చూడాలే అన్నట్టే నడిచిందుల్లా ఇయాల సమావేశం. అధికార పక్షం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు, పొన్నం ఫైర్ ది ఫైర్ అన్నట్లు మాట్లాడితే ప్రతిపక్షం నుంచి కేటీఆర్, హరీష్ రావు సార్ అందుకున్నారు. వాళ్ళను వీళ్ళనుడు, వీళ్ళను వాళ్ళనుడు, మాటల తూటాలు వేల్చుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పాండ్రి, చలో అసెంబ్లీ. చదువు రాకపోయినా, సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని. ఇక ఇంత మాట అన్నాక రామన్ నవ్వుకుంటాడా? పెంటగడ్డలు దవ్వితే పెంకాసులు బయటపడ్డట్టు ఇటు రేవంత్ రెడ్డి సార్ను, అటు వాళ్ళ పార్టీ పెబ్బ రాహుల్ సార్ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పుకొచ్చిండు. ముఖ్యమంత్రి గారికి సహనము, సంయమనము, ఓపిక ఉండాలి. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఈ పంచాయతీ కొనసాగుతుండగానే మ్యాటర్ మొత్తం కేసీఆర్ సార్ దిక్కుకు తిప్పిన సీఎం సారు 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా ఈ మాట విని రయ్యన మైకు పట్టిన రామన్న, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు. కాత సల్లగుండా ఇద్దరు తగ్గుతలేరుగా. రేవంత్ సారు అనేదే ఆలస్యము, రామన్న వెంటనే రియాక్ట్ అయ్యిండు. ఇటు హరీష్ సారు, పొన్నం సారు నడమనేమో ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ ను కారు పార్టీ, కారు పార్టీని కాంగ్రెస్ పార్టీ, నడుమిట్ల కమలం పార్టీ వాళ్ళని ఎంటర్ చేసి 3 పార్టీల లీడర్లు పొట్టుగా మాట్లాడి బడ్జెట్ మీద తెలంగాణకు జరిగిన అన్యాయం పైన చర్చించిండ్రు. ఇక ఆఖరికి రేవంత్ రెడ్డి సారు అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి.